హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ క్లాస్. మన క్లాస్ ఫస్ట్ టైం వింటున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ కూడా కొట్టండి. సో ఎందుకంటే మీ సపోర్ట్ అయితే మన ఛానల్కి ఉండాలి. లాస్ట్ క్లాస్లో మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ పార్ట్ 1 కంప్లీట్ చేసుకున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ పార్ట్ 1. దాంట్లో వచ్చేది ఏంటంటే ఆర్డర్ అండ్ డిగ్రీ. ఎవ్రీ ఈక్వేషన్ లో ఆర్డర్ డిగ్రీ ఫైండ్ అవుట్ చేసిన మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ అన్ని కూడా కవర్ చేసిన టెక్స్ట్ బుక్ లో ఎవ్రీ ఎగ్జాంపుల్ ఐ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద లాస్ట్ క్లాస్. లాస్ట్ ఇంకో ప్రాబ్లం అన్ఫార్చునేట్లీ మిస్టేక్ చేసినది. ఫైండ్ ద ఆర్డర్ అండ్ డిగ్రీ ఆఫ్ d2y by dx2 plus dy by dx whole power 3 whole power 6/5 is equals to 6y. సో ఈ ప్రాబ్లం ఆర్డర్ డిగ్రీ రాంగ్ చెప్పినది, అది నేను అంత ఎగ్జాక్ట్ గా చూసుకోలేదు. అంటే ప్రాబ్లం x plus y whole cube ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేసిన, ఎందుకంటే అది రాంగ్ అండి. ఎందుకంటే డెరివేటివ్స్ అనే a plus b whole square ఫార్ములా రాయదు కూడా, అసలు రాంగ్ అవుతుంది. ఎందుకంటే 2ab అంటే 2 into d2 by dx2 into dy by dx, అది రాంగ్ అవుతుంది. సో డెరివేటివ్స్ ని a plus b whole square a plus b whole cube ఫార్ములా సింప్లిఫై చేయొద్దు. సో దీని ఫస్ట్ ఏంటంటే మనం we have to express it as a polynomial equation in derivatives. డెరివేటివ్స్ లో పాలినామియల్ గా ఎక్స్ప్రెస్ చేయాలి మనం ఫస్ట్. సో పవర్ ఏంటి అంటే టోటల్ కి పవర్ 6/5 ఉంది. సో బై 5 ఉంది కదా, ఫ్రాక్షన్ లో ఉంది. సో ఫ్రాక్షన్ లో ఉంటే ఇట్ ఈస్ నాట్ ఏ పాలినామియల్. సో 5 తో మల్టిప్లై చేసుకోండి. 5 తో టేకింగ్ పవర్ 5 ఆన్ బోత్ ద సైడ్స్, పవర్ 5 బోత్ సైడ్ తీసుకుందాం. సో d2y by dx2 plus dy by dx whole power 3 whole power 6/5 into 5 is equals to 6y power 5. బోత్ సైడ్ తీసుకోవాలి. 6 6 5 5 క్యాన్సిల్ అవుతుంది, కానీ పవర్ 6 ఉంది ఇక్కడ. అంటే డెరివేటివ్ సెకండ్ డెరివేటివ్ ఉంది ప్లస్ ఫస్ట్ డెరివేటివ్ హోల్ క్యూబ్ హోల్ పవర్ 6 ఉంది. సో ఈ పవర్ 6 కూడా ఉండొద్దు, ఓన్లీ డెరివేటివ్స్ ఉండాలి. టోటల్ కి పవర్ అనేది 6 ఉండొద్దు మనకి. సో పవర్ 6 క్యాన్సిల్ అంటే ఇది ఫస్ట్ రాద్దాం. సో d2y by dx2 plus dy by dx whole power 3 whole power 6 is equals to 6y power 5. 6y power 5. ఈ పవర్ 6 కూడా ఉండొద్దు మనకి. సో 6 క్యాన్సిల్ అంటే 1/6 తో మల్టిప్లై చేయాలి బోత్ సైడ్స్. 1/6 తో మల్టిప్లై చేసినప్పుడు కూడా ఏమవుతుంది మనకి d2y by dx2 plus dy by dx whole cube whole power 6 into 1/6 is equals to 6y whole power 5 into 1/6. సో 6 6 క్యాన్సిల్ అవుతుంది. అంటే మన ఫైనల్ వచ్చేది మనకి d2y by dx2 plus dy by dx whole power 3 is equals to 6y power 5/6. 5 1 5 5/6. సో ఇది మన కంప్లీట్ గా పాలినామియల్ ఈక్వేషన్ లో ఉంది కదా. ఇన్ వేరియబుల్ డెరివేటివ్స్ వేరియబుల్ ఇక్కడ. సో y పవర్ 5/6 y అవసరం లేదు మనకి, డెరివేటివ్స్ ఇంపార్టెంట్. y పవర్ ఫ్రాక్షన్ చూస్తుంటే మనం y లో పాలినామియల్ కాదు మనకు కావాల్సింది, డెరివేటివ్స్ ఇన్ ద పాలినామియల్ ఇన్ ద డెరివేటివ్స్ లో వేరియబుల్ ఉండాలి. ఈ డెరివేటివ్స్ వాటి పవర్ అనేది సింపుల్ గా ఉంది, ఫ్రాక్షన్ లేదు. సో హైయెస్ట్ డెరివేటివ్ ఏంటి d2 by dx2. హైయెస్ట్ డెరివేటివ్ దిస్ ఇస్ ద హైయెస్ట్ డెరివేటివ్. ఇక్కడ ఏంటి dy by dx is ఫస్ట్ డెరివేటివ్, is సెకండ్ డెరివేటివ్. సో ఆర్డర్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ is ఆర్డర్ is 2. ఆర్డర్ ఏంటి 2. నెక్స్ట్ ఏంటి డిగ్రీ అంటే ఏంటి పవర్ ఆఫ్ ద హైయెస్ట్ డెరివేటివ్, ఎక్స్పోనెంట్ ఆఫ్ ద హైయెస్ట్ డెరివేటివ్. హైయెస్ట్ డెరివేటివ్ ఏంటి సెకండ్ డెరివేటివ్ d2y by dx2. దాని పవర్ ఏముంది ఎక్స్పోనెంట్, దాని పవర్ ఏముంది ఏమి లేకపోతే 1 తీసుకుంటాం. అంటే డిగ్రీ అంటే 1. ఆర్డర్ ఏంటి 2, ఆర్డర్ is 2, డిగ్రీ is 1. ఆర్డర్ 2 అంటే డిగ్రీ 1. సో ఇది లాస్ట్ క్లాస్ లో అన్ఫార్చునేట్లీ అది మిస్టేక్ చేసాం. సో దిస్ ఇస్ ద ఆర్డర్ అండ్ డిగ్రీ ఆఫ్ d2y by dx2 plus dy by dx whole cube whole power 6/5 is equals to 6y. ఓకేనా. ఆర్డర్ ఏంటి 2, డిగ్రీ 1. మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్డర్ డిగ్రీ. అండ్ నెక్స్ట్ చూడండి, ద జనరల్ ఫార్మ్ ఆఫ్ an ordinary differential equation of nth order is f of x y dy by dx and so on d to the power of n y by dx to the power of n. అంటే జనరల్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏ ఫామ్ లో వస్తుందంటే nth ఆర్డర్ అంటే దాని ఆర్డర్ ఏంటి n. అంటే ఫస్ట్ ఏముంది దాంట్లో x ఉండొచ్చు, x y
ఫస్ట్ డెరివేటివ్ ఉండొచ్చు, సెకండ్ డెరివేటివ్ ఉండొచ్చు, బట్ మ్యాక్స్ ఏం డెరివేటివ్ ఉండాలి, nth డెరివేటివ్ ఉండాలి. nth డెరివేటివ్ ఉండాలి. ఫస్ట్ డెరివేటివ్ అంటే మాక్సిమం ఉంటే ఫస్ట్ డెరివేటివ్ ఉందనుకోండి. సపోజ్ ఫస్ట్ డెరివేటివ్ జనరల్ ఫామ్ ఏమొస్తుందంటే ఫస్ట్ డెరివేటివ్ ది f of x y dy by dx ఫస్ట్ డెరివేటివ్ అంటే దాని మాక్సిమం dy by dx వరకే టర్మ్స్ వస్తాయి, మరి d స్క్వేర్ రాదు. ఫస్ట్ డెరివేటివ్ ది సెకండ్ డెరివేటివ్ అంటే ఏమొస్తుంది, x y dy by dx d స్క్వేర్ y by dx సెకండ్ డెరివేటివ్ ది అంటే సెకండ్ డెరివేటివ్ ఇలా వస్తుంది. సెకండ్ డెరివేటివ్ అంటే ఏమొస్తుంది మనకి f of x y dy by dx dy by dx అంటే y డాష్, ఇది y డబుల్ డాష్, d స్క్వేర్ y by dx అంటే y డబుల్ డాష్, d స్క్వేర్ y by dx అంటే y డబుల్ డాష్. మనం ఫస్ట్ ఇయర్ లో డిఫరెన్షియేషన్ నేర్చుకుంటాం. ఓకేనా. ఫస్ట్ డెరివేటివ్ జనరల్ ఫామ్ ఏంటంటే ఫస్ట్ డెరివేటివ్ కదా అంటే ఓన్లీ dy by dx ఉండాలి. సెకండ్ డెరివేటివ్ కదా అంటే మాక్సిమం ఇంతవరకు ఉండొచ్చు మనకి d స్క్వేర్ y by dx 100% ఇదే ఉండాలి. ఇవి మిడిల్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ సెకండ్ డెరివేటివ్ అంటే సెకండ్ డెరివేటివ్ ఇస్ ద హైయెస్ట్ డెరివేటివ్ ఆర్డర్, హైయెస్ట్ డెరివేటివ్ ఉండాలి. కానీ ఎంత డెరివేటివ్ కదా అంటే లాస్ట్ కి d to power of n y by dx to power of n equals to 0 లేదా f of x y dy by dx అంటే y డాష్, నెక్స్ట్ ఏంటి y డబుల్ డాష్ అండ్ సో ఆన్ y to power of n equals to 0. ఇది జనరల్ ఫామ్. nth ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ జనరల్ ఫామ్, ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ జనరల్ ఫామ్ ఇది. ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఇక్కడ వాడు క్వశ్చన్లో ఇచ్చేది డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో ఇస్తారు మనకి. సో ఇప్పుడు ఏంటంటే వాడు ఏదైనా ఈక్వేషన్ ఇస్తే మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో కన్వర్ట్ చేయాలి, డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ చేయాలి. అర్థమవుతుందా. సో ఫార్మేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, సో ఫార్మేషన్ ఆఫ్ అన్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సపోజ్ ఏదైనా ఫంక్షన్ మనకి ఇచ్చిన అనుకోండి, ఎలా ఫామ్ చేస్తామంటే సపోజ్ y is equals to phi of x alpha 1 alpha 2 and so on alpha n ఈ ఫామ్ లో ఉందనుకోండి. ఇక్కడ alpha 1 alpha 2 and so on alpha అంటే కాన్స్టెంట్స్, అవి ఏంటివి కాన్స్టెంట్స్, ఆర్బిటరీ కాన్స్టెంట్స్ అంటాం. alpha 2 and so on alpha n ఏంటి కదా కాన్స్టెంట్స్. y is equals to phi of x alpha 1 alpha 2 and so on alpha n ఇది ఒక వాడిచ్చిన ఫంక్షన్. సో దీంట్లో ఎలా డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ చేస్తామంటే ఫస్ట్ ఆ వాడిచ్చిన ఫంక్షన్ లో కాన్స్టెంట్స్ చెక్ చేసుకోవాలి. ఎన్ని కాన్స్టెంట్స్ ఉంటే అన్ని టైమ్స్ డిఫరెన్షియేషన్ చేయాలి. అండ్ ఫైనల్ గా ఆ కాన్స్టెంట్స్ ని మన డిఫరెన్షియేషన్ చేస్తూ ఎలిమినేట్ చేయాలి. అంటే ఫైనల్ గా వచ్చే ఆన్సర్ లో మనకి కాన్స్టెంట్స్ కనపడద్దు. ఓకేనా. మన ఫైనల్ గా వచ్చే డిఫరెన్షియల్ ఈక్వేషన్ వస్తుంది కదా, ఆ ఈక్వేషన్ లో మన కాన్స్టెంట్స్ ని ఎలిమినేట్ చేసి రాయాలి. ఆ కాన్స్టెంట్స్ అనే మనకు కనపడదు, ఇంకా ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా n కనపడదు మనకి. అంటే ఎలా వస్తుందంటే మనకి ఒక కాన్స్టెంట్ ఉందనుకోండి, ఒక 1 టైం డిఫరెన్షియేషన్ చేయాలి. 2 కాన్స్టెంట్స్ ఉంటే 2 టైమ్స్ చేయాలి. 3 కాన్స్టెంట్స్ ఉంటే 3 టైమ్స్ చేయాలి. 3 టైమ్స్ డిఫరెన్షియేషన్ చేసిన తర్వాత వాటి కాన్స్టెంట్స్ ని ఎలిమినేట్ చేయాలి. మన ఇష్టం. కొన్నిసార్లు ఏదైనా ఫస్ట్ స్టెప్ లో ఎలిమినేట్ అవ్వచ్చు, ఏదైనా కాన్స్టెంట్ సెకండ్ స్టెప్ లో ఎలిమినేట్ అవ్వచ్చు, థర్డ్ స్టెప్ లో ఎలిమినేట్ అవ్వచ్చు. ఆ రిలేషన్స్ యూజ్ చేసుకొని మనం కాన్స్టెంట్స్ ని ఎలిమినేట్ చేయాలి. అంటే మనకి ఈ ఆల్ఫా 1 ఆల్ఫా 2 అండ్ సో ఆల్ఫా n కదా కాన్స్టెంట్స్, దీని డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏ ఫామ్ లో వస్తుందంటే ఇదే f of x y y dash y double dash and so on y power n. ఎందుకంటే n కాన్స్టెంట్స్ ఉన్నాయి ఇక్కడ. దాని డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ ఇలా వస్తుంది మనకి f of x y y dash y double dash alpha 1 అంటే ఒక y dash, alpha 2 అంటే y double సెకండ్ టైం and so on y to the power of n equals to 0. డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈ ఫామ్ లో వస్తుంది. f of x y y dash y double dash and so on y to the power of n equals to 0. ఒక్క ప్రాబ్లం వేసి ఈజీ అర్థమవుతుంది మనకి. ఎక్సైజ్ లో 8 లో రోమన్ 1 లో కూడా ఫస్ట్ రోమన్ 1 రోమన్ 2 సేమ్ ఇదే ఫార్మ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో వాడు ఇచ్చిన కాన్స్టెంట్స్ నుండి ఎలిమినేట్ చేసుకుంటూ మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫార్మ్ చేయాలి. సో ఎగ్జాంపుల్ లో కూడా ఒక ప్రాబ్లం మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ 8 ఉంటుంది. y is equals to a cos 3x plus b sin 3x. టేక్ స్క్రీన్ షాట్. ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్ జనరల్ ఫామ్. అంటే వాడు ఇచ్చిన ఈక్వేషన్ ని మనం డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఫైనల్ గా ఈ ఫామ్ వస్తుంది. మనకి వచ్చిన ఈక్వేషన్ లో చూడండి, ఇక్కడ ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఉండవు మనకి. వాటి ప్లేస్ రీప్లేస్ చేస్తూ అంటే వేరే డెరివేటివ్స్ రావాలి మనకి. ఒక్కటి ఎగ్జాంపుల్ చెప్తా, తర్వాత ఎక్సర్సైజ్ వెళ్ళిపోవచ్చు మనం.
Form differential equations. Form differential equation. Y is equals to most important 2 marks a cos 3x plus b sin 3x. ఇక్కడ కాన్స్టెంట్స్ అంటే పారామీటర్స్ అంటే వాటి కాన్స్టెంట్ అంటే ఏ కామ్ బి ఆర్ పారామీటర్స్ ఆర్ కాన్స్టెంట్స్ పారామీటర్స్ ఆర్ కాన్స్టెంట్స్ అని కూడా రాసుకోవచ్చు మనం. సో ఈ ఏ కామ్ బి ఎలిమినేట్ చేసిన తర్వాత మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫార్మ్ చేయాలి. ఎన్ని పారామీటర్స్ మనకి ఏ కామ్ బి 2 పారామీటర్స్ ఉన్నాయి. there are 2 parameters. So 2 times differentiation చేయాలి మనం. 2 times చేయాలి మనం. ఫస్ట్ టైం చేద్దాం మనం. differentiate with respect to x అంటే ఏమొస్తుంది dy by dx వస్తుంది. dy by dx equals to dy by dx of a cos 3x plus b sin 3x. So dy by dx of cos 3x అంటే dy by dx of cos 3x formula cos ax is equals to minus a sin ax divided sin cos d. sin ఏమొస్తుంది మనకి a cos ax cos ఈ ఫామ్ లో ఉంది a into divided x of cos 3x cos ax ఫామ్ లో ఉంది అంటే minus a sin x a అంటే 3 కదా సో minus 3 sin 3x plus ఇది b into divided x of sin ax అంటే a cos ax a అంటే 3 cos 3x అంటే plus into minus 3a sin 3x plus 3b cos 3x one time differentiation దీన్ని ఒక్కసారి చేసాం differentiation ఏది కూడా ఎలిమెంట్ అవ్వాలి సో ఇంకొకసారి చేద్దాం మనం అగైన్ differentiate with respect to 2 కాన్స్టెంట్స్ ఉన్నాయి కదా మనకి 2 టైమ్స్ చేయాలి differentiate with respect to x అంటే ఇక్కడ ఏమవుతుంది dy by dx differentiate as d square by dx square అవుతుంది d square by dx square equals to d by dx of minus 3a sin 3x plus 3b cos 3x. Again same formula sin ax formula d by dx of sin ax ఏంటి a cos ax that minus 3a into 3 into cos 3x plus ఇక్కడ కూడా సేమ్ cos ax again cos ax divided x అంటే ఇక్కడ ఫార్ములాస్ ఇవి minus a sin x అంటే minus 3 sin 3x 3 is 9 minus 9a cos 3x minus 9b sin 3x. సో బోత్ లో రెండు టర్మ్స్ లో minus 9 టేక్ అవుట్ minus 9 కామన్ రిమైనింగ్ ఏం వస్తుంది a cos 3x plus b sin 3x. సో మన ఇచ్చిన క్వశ్చన్ ఏంటి చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి y is equals to a cos 3x plus b sin 3x అంటే దీని ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు మనం y తీసుకోవచ్చు దీని ప్లేస్ లో అంటే minus 9 into y దీని ప్లేస్ లో ఏం తీసుకుంటున్నాం y తీసుకుంటున్నాం అంటే d square by d square equals to minus 9y ఇదే డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ వచ్చిన దగ్గర మన కాన్స్టెంట్స్ ఎక్కడ లేవు చూడండి ఒకసారి చూడండి మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ y dy by dx or d square by dx ఉండాలి. ఈ మైనస్ 9y లెఫ్ట్ సైడ్ వస్తే ప్లస్ 9y అవుతుంది d square by dx square plus 9y is equals to 0 d square by dx square plus 9y is equals to 0. సో ఇది ఈక్వేషన్ కి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫార్మ్ చేయడం. సో d square by dx square plus 9y is equals 0 ఇక్కడ 2 కాన్స్టెంట్స్ ఉన్నాయి కదా డెఫినెట్ గా d square by dx square వస్తుంది మనకి. ఒక కాన్స్టెంట్ ఉంటే dy by dx వన్ టైం డిఫరెన్షియేట్ చేయాలి చేసిన తర్వాత ఆ కాన్స్టెంట్స్ ని ఎలిమినేట్ చేయాలి. ఓకేనా సో టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ exercise 8a Roman 1 first problem. So first question, find the order of the differential equation by eliminating the arbitrary constants b and c from xy is equals to c e power x plus b e power minus x plus x square. So what constants and ఇచ్చిన మనకి b and c 2 constants ఉన్నాయి b and c. So constants ఏంటి 2 constants ఉన్నాయి కదా సో order of this differential equation is 2. Order of the differential equation is 2. So now the order కూడా 2 వస్తుంది మనకి. బట్ వాడు ఇచ్చిన క్వశ్చన్ డైరెక్ట్ ఆర్డర్ అంటే మనం డైరెక్ట్ రాసేస్తాం బట్ వాడు బై ఎలిమినేటింగ్ ఇచ్చింది మనకి. సో దీన్ని ఎలిమినేట్ చేద్దాం
టూ కాన్స్టెంట్స్ కదా, 2 times డిఫరెన్షియేషన్ చేయాలి మనం. 2 times డిఫరెన్షియేషన్ చేయాలి అంటే dy with respect to x, d by dx of xy is equals to d by dx of c e power x plus b e power minus x plus x square. So d by dx of x అంటే uv ఫామ్ లో ఉంది అంటే u v dash x into v dash y dash plus y into d by dx of x, d by dx of x is equals to d by dx of e power x అంటే e power x అంటే c e power x వస్తుంది plus b e power minus x minus e power minus x రైట్ రాస్తాం minus e power minus x plus d by dx of x స్క్వేర్ అంటే 2x. ఒక్కసారి డిఫరెన్షియేషన్ చేసాం ఓకేనా. నెక్స్ట్ d by dx of x అంటే 1 కదా అంటే x y dash plus y is equals to c e power x minus b e power minus x plus 2x అంటే మనకి టూ కాన్స్టెంట్స్ ఉన్నాయి. సో 2 times డిఫరెన్షియేషన్ చేయాలి మనం. డైరెక్ట్ ఆర్డర్ అంటే మనం డైరెక్ట్ రాసుకోవచ్చు బై వాడు ఎలిమినేటింగ్ అని ఇచ్చింది కాబట్టి ఎలిమినేట్ చేద్దాం అంటే మనం వచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో కాన్స్టెంట్స్ ప్లస్ ఏం రిప్లేస్ కావాలి, డెరివేటివ్స్ రిప్లేస్ కావాలి అంటే y డాష్ y డబుల్ డాష్. సో ఒకసారి కంప్లీట్ అయింది. ఇంకొకసారి కూడా ఏది ఉంటుంది, ఇంకొకసారి చేద్దాం డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x అంటే వస్తుంది u v again same form u v dash. So d by dx of x y dash plus dy by dx is equals to d by dx of c e power x minus b e power minus x plus 2x. So d by dx of u v form u v dash అంటే y dash ఇంకోసారి డిఫరెన్షియేట్ చేస్తే y డబుల్ డాష్ అవుతుంది plus y dash into d by dx of x plus d by dx అంటే y dash is equals to c e power x ఏంటి c e power x మైనస్ ఏమవుతుంది మైనస్ ఇంటూ 1 ప్లస్ అవుతుంది b e power minus x plus 2x అంటే x ఏంటి 1 2. సో d by dx of x అంటే 1 అవుతుంది x y డబుల్ డాష్ plus y dash into 1 plus y dash is equals to c e power x plus b e power minus x plus 2. సో వీటిని కాన్స్టెంట్స్ రిమూవ్ చేయాలి. వీటిని అంటే c ఉంది b ఉంది వాటిని రిమూవ్ ఉంది. సో వాటి ఇచ్చిన ఈక్వేషన్ నుండి మనం ఏం చేసుకోవచ్చు c e power x plus b e power minus x ఏమవుతుంది 6y minus x square అవుతుంది xy minus x square xy minus x square plus 2 దీని ప్లేస్ లో c e power x plus b e power minus x is equals to x square లెఫ్ట్ హ్యాండ్ చేస్తే మైనస్ అవుతుంది అంటే xy minus x square అవుతుంది xy minus x square. సో లెఫ్ట్ హ్యాండ్ ఏంటి xy డబుల్ డాష్ plus y dash 2y dash is equals to xy minus x square plus 2. ఈ ఈక్వేషన్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. దీంట్లో కాన్స్టెంట్స్ ఏం లేవు మనకి. ఆ కాన్స్టెంట్స్ ఏంటి b and c వాటిని ఎలిమినేట్ చేసుకున్నాం. సో మనకి ఫైనల్ గా దిస్ ఇస్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్. దాని ఆర్డర్ ఏంటి సెకండ్ y డబుల్ డాష్ కదా సెకండ్ ఆర్డర్ లేదా కాన్స్టెంట్స్ 2 ఉన్నాయి కదా సెకండ్ ఆర్డర్ రాస్తే అయిపోతుంది. సో ఆర్డర్ ఈజ్ ఈక్వల్స్ టు 2. ఆర్డర్ ఈజ్ 2. డిగ్రీ అవసరం లేదు కదా డిగ్రీ అడగలేదు మనకి జస్ట్ ఆర్డరే అడుగుతున్నాడు. సెకండ్ క్వశ్చన్ ఏమండి ఫైండ్ ద ఆర్డర్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్ విత్ ద సెంటర్స్ ఎట్ ద ఆరిజిన్. సో సెంటర్స్ ఆరిజిన్ లో మన ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్ ఫామ్ లో మనకి జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు r స్క్వేర్. సో ఫైండ్ ద ఆర్డర్ అంటే మనకి ఒకటి కాన్స్టెంట్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఇవి రెండు వేరియబుల్స్ ఒకటే కాన్స్టెంట్ ఉంది దట్ ఈస్ r. ఒక కాన్స్టెంట్ కదా అంటే ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్ అంటే డిగ్రీ ఆర్డర్ ఇస్ ఈక్వల్స్ టు 1 లేదా డిఫరెన్షియేషన్ చేద్దాం లేదా డైరెక్ట్ రాసుకోవచ్చు. ఇక్కడ కూడా డైరెక్ట్ రాసుకోవచ్చు అండి. 2 మార్క్స్ కి ఫైండ్ ద ఆర్డర్ అని ఇచ్చిన అనుకోండి. సో ఇక్కడ ఏం రాస్తారంటే ఆర్డర్ ఇస్ ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ కాన్స్టెంట్స్ రాయండి ఈజీ అవుతుంది. నంబర్ ఆఫ్ కాన్స్టెంట్స్ ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్. సో నంబర్ ఆఫ్ కాన్స్టెంట్స్ ఎన్ని ఇక్కడ r కూడా ఉంది కదా సో ఆర్డర్ ఇస్ ఈక్వల్స్ టు 1. సో దీని కూడా ఇక్కడ కాన్స్టెంట్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకి b and c రెండు ఉన్నాయి. సో ఆర్డర్ ఇస్ ఈక్వల్స్ టు 2 డైరెక్ట్ రాస్తే సరిపోతుంది. కానీ వాడు ఎలిమెంట్ స్పెషల్ గా ఎలిమెంట్ మెన్షన్ చేసిందా అందుకే ఎలిమెంట్ చేస్తున్నా. లేదా డైరెక్ట్ ఓన్లీ ఆర్డర్ అని ఇచ్చింది అనుకోండి డైరెక్ట్ రాయండి ఆర్డర్ ఇస్ ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ కాన్స్టెంట్స్ రెండు కాన్స్టెంట్స్ మనకి. సో ఆర్డర్ ఇస్ ఈక్వల్స్ టు 2. నెక్స్ట్ రోమన్ 2 ఫస్ట్ ప్రాబ్లం. ఫార్మ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ వేర్ పారామీటర్స్ ఆర్ గివెన్. సో మనకి వాడు ఇచ్చిన క్వశ్చన్ కి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి.
డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ చేయాలి మనం. వాడు జనరల్ ఈక్వేషన్ ఇస్తాడు మనకి, దాని డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ చేయాలి. పక్కన వాడు పారామీటర్స్ ఇచ్చిండు. పారామీటర్స్ అంటే కాన్స్టెంట్స్, ఆర్బిటరీ కాన్స్టెంట్స్. కాన్స్టెంట్స్ రిమూవ్ చేస్తూ మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని ఫామ్ చేయాలి. సో ఫస్ట్ క్వశ్చన్ ఇవ్వండి. సో వాడు గివెన్ ఏంటి మనకి, y is equals to c into x minus c whole square. సో బ్రాకెట్ లో c ఇచ్చిండు, అంటే c అనేది ఒక కాన్స్టెంట్. మనం ఆ c కాన్స్టెంట్ ని రిమూవ్ చేయాలి. వాడు ఇచ్చింది ఒకటే కాన్స్టెంట్ కదా, అంటే ఒక్కసారి మాత్రమే డిఫరెన్షియేషన్ చేయాలి మనం. 2 కాన్స్టెంట్స్ ఉన్నాయనుకోండి, సెకండ్ 2 టైమ్స్ చేయాలి. 3 ఉంటే 3 టైమ్స్ డిఫరెన్షియేషన్ చేయాలి. ఫైనల్ గా మన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంది, ఇది c ఎక్కడ కూడా కనబడదు. సో ఫస్ట్ వీడు ఇచ్చింది మనం, ఇది ఒక ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటా. సో దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తాం, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. డిఫరెన్షియేషన్ చేస్తున్నాం ఒకసారి, అంటే y ఏమవుతుంది, y డాష్ అవుతుంది, y డివైడ్ బై x అవుతుంది. సో ఈ c కాన్స్టెంట్ సేమ్ ఉంటుంది. ఇదేంటి, x మైనస్ c హోల్ స్క్వేర్ అంటే x స్క్వేర్ ఫార్ములా, అంటే ఏమొస్తుంది 2 into x minus c. d by dx of x స్క్వేర్ అంటే 2x, అంటే x minus c హోల్ స్క్వేర్ అంటే 2 into x minus c, 2x. ఓకేనా? సో టేక్ ఇట్ యాజ్ ఈక్వేషన్ నెంబర్ 2. సో ఈక్వేషన్ 1 by ఈక్వేషన్ 2 చేయండి, ఆర్ ఈక్వేషన్ 2 by ఈక్వేషన్ 1 చేయండి. ఈక్వేషన్ 2 by ఈక్వేషన్ 1. సో లేదా 1 by 2 చేద్దామా, లేదా చేసుకోవచ్చు. ఈక్వేషన్ 2 by ఈక్వేషన్ 1 చేద్దాం. ఈక్వేషన్ 2 by ఈక్వేషన్ 1 చేద్దాం. సో LHS లో ఏముంది, ఈక్వేషన్ 2 లో y డాష్ ఉంది. డినామినేటర్ LHS ఉంది, ఇక్కడ ఈక్వేషన్ 1 లో y ఉంది, ఇస్ ఈక్వల్స్ టు RHS లో ఈక్వేషన్ 2 లో 2c ఉంది ఇంటూ x మైనస్ c ఉంది. ఇక్కడ ఉంది c ఇంటూ x మైనస్ c హోల్ స్క్వేర్ ఉంది. cc క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ x మైనస్ c క్యాన్సిల్ అవుతుంది, అండ్ y డాష్ బై y ఇస్ ఈక్వల్స్ ఏంటంటే 2 by x minus c. 2 by x minus c. మనకి c వాల్యూ కావాలి, c వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి మనం దీని నుండి. సో క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, y డాష్ ఇంటూ x మైనస్ c ఇస్ ఈక్వల్స్ టు 2y. y డాష్ రైట్ సైడ్ సెండ్ చేసుకోండి, డివైడ్ అవుతుంది. సో x మైనస్ c ఇస్ ఈక్వల్స్ టు 2y by y డాష్, 2y by y డాష్. లేదా 1 by 2 చేస్తే కూడా ఇది వస్తుంది కదా. ఈక్వేషన్ 1 by 2 చేయండి. 1 by 2 చేస్తే కూడా ఇంత అవసరం ఉండదు మనకి, డైరెక్ట్ 1 by 2 చేద్దాం. ఈక్వేషన్ 1 by ఈక్వేషన్ 2 చేద్దాం. ఈక్వేషన్ 1 by ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 1 లో ఏముంది, LHS లో y ఉంది, y by y డాష్ ఇస్ ఈక్వల్స్ టు c into x minus c whole square by 2c into x minus c. 2c into x minus c. సో cc క్యాన్సిల్ అవుతుంది, x minus c క్యాన్సిల్ అవుతుంది, అంటే y by y dash is equals to x minus c by 2. సో మనకి ఓన్లీ c వాల్యూ కావాలి. ఈ 2 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వేసుకుంటే ఏమవుతుంది, 2y. 2y by y dash is equals to x minus c. మనకి x లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వేసుకోండి, లేదా మైనస్ c లెఫ్ట్ హ్యాండ్ తీసుకోండి, ప్లస్ c అవుతుంది. c plus 2y by y dash is equals to x. సో c is equals to ఏమవుతుంది, x minus 2y by y dash. ఇది c వాల్యూ. ఇటు రైట్ హ్యాండ్ సైడ్ వేస్తే x minus 2y by y dash వస్తుంది. సో సబ్స్టిట్యూట్ c వాల్యూ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ నెంబర్ 1 లో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకేనా? సబ్స్టిట్యూట్ c వాల్యూ. సబ్స్టిట్యూట్ c వాల్యూ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. సో ఈక్వేషన్ నెంబర్ 1 ఏంటి మనకి, y is equals to c into 1 second. y is equals to a into x minus c whole square. Substitute c value in equation 1. In equation 1. Equation 1 లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈక్వేషన్ 1 ఏంటి, y is equals to c into x minus c whole square. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 1. therefore y is equals to c అంటే ఏంటి, మన c వాల్యూ ఏంటి, x minus 2y by y dash into c వాల్యూ x minus c వాల్యూ ఇది కదా. సో ఏమవుతుంది, మైనస్ చేస్తుంటే మైనస్ x అవుతుంది, ప్లస్ 2 అవుతుంది. ఇక్కడ మైనస్ x, సరే లేదు సబ్స్టిట్యూట్ చేద్దాం ఫస్ట్ అయితే, x minus 2y by y dash
whole square is equals to, so y equals to x minus 2y by y dash. So minus into plus minus అవుతుంది, x minus x plus 2y by y dash whole square. x cancel అవుతుంది, y is equals to x minus 2y by y dash into ఇది total గా into 2 square అంటే 4y square by y dash square, 4y square by y dash square. సో రైట్, టోటల్ మల్టిప్లై ఇక్కడ ఎల్సిఎం తీసుకోండి, y dash ఎల్సిఎం అవుతుంది, y is equals to x into y dash minus 2y by y dash into 4y square by y dash square. సో y dash into y dash అంటే y dash క్యూబ్ అవుతుంది, అది y is equals to, ఇది మల్టిప్లై చేసుకోండి, లాస్ట్ అవసరం లేదు, 4y square into xy. సో 4x y square y dash minus 2y into 4y square, 8y cube by y dash cube. 4x y square y dash minus 8y cube by y dash cube. So ఈ left hand side multiply అవుతుంది, y into y dash cube is equals to 4x y square y dash minus 8y cube. y dash is y dash cube is equals to 4x y square y dash minus 8y cube. సో both sides మనం y కామన్ తీసుకోవచ్చు, ఇక్కడ y కామన్ వస్తుంది, టోటల్ లో y కామన్ ఉంది. సో y కామన్ అంటే y dash cube is equals to y కామన్ తీస్తున్నా టోటల్ గా అంటే వస్తుంది 4xy y dash వస్తుంది minus 8y square వస్తుంది. సో y క్యాన్సిల్ అవుతుంది. సో ఈ టర్మ్స్ అనేవి లెఫ్ట్ సైడ్ సెండ్ చేసుకోండి, అంటే y dash క్యూబ్ వస్తుంది మనకి, ప్లస్ ఉంది కదా లెఫ్ట్ కోసం మైనస్ అవుతుంది, minus 4xy y dash, ఇది లెఫ్ట్ కోసం ప్లస్ అవుతుంది, ప్లస్ 8y square is equals to 0. This is the differential equation. Y dash cube minus 4xy y dash plus 8y square is equals to 0. ఓకేనా? వచ్చిన ఈ ఈక్వేషన్ లో మనకి ఒకటే కాన్స్టెంట్ లేదా ఓన్లీ y dash టర్మే ఉంటుంది మనకి, అంటే c ఉండదు చూడండి, c కూడా ఇక్కడ లేదు, మనకు వచ్చిన ఈక్వేషన్ లో c ఉండదు, c ఎలిమినేటెడ్ అయిపోతుంది. ఓకేనా? సో టేక్ స్క్రీన్ షాట్ ఇది. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, సెకండ్ వన్, xy is equals to, రైట్ చేస్తున్నా, second one, xy is equals to a e power x plus b e power minus x. వచ్చిన కాన్స్టెంట్స్ ఏంటి కదా మనకి, a కాంబి రెండు కాన్స్టెంట్స్ అంట, అంటే 2 టైమ్స్ డిఫరెన్షియేషన్ చేయాలి మనం. మనకు వచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో a b వాల్యూస్ కనపడదు, వాటిని ఎలిమినేట్ చేయాలి మనం. ఓకేనా? సో ఫస్ట్ టైం డిఫరెన్షియేషన్ చేద్దాం, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x ఒకసారి వేస్తున్నా, అంటే ఏమొస్తుంది, d by dx of xy is equals to d by dx of a e power x plus b e power minus x. ఒకసారి వేస్తున్నా, ఇది uv ఫామ్ లో వస్తుంది, uv dash, సో xy dash plus y into d by dx of x, uv dash plus v u dash is equals to, so d by dx of e power x అంటే e power x అంటే a e power x వస్తుంది, e power minus x ఏంటంటే minus e power minus x, so minus b into e power minus x, ఇది e power minus x డిఫరెన్షియేషన్. ఓకేనా? e power x అంటే e power x, e power minus x minus e power minus x, సో d by dx of x అంటే 1 అవుతుంది, అంటే x y dash plus y into 1 is equals to a e power x minus b e power minus x. So x y dash plus y into 1 into y is equals to a e power x minus b e power minus x. ఒక్కసారి విషయం కదా మనం
టూ మనకి ఇచ్చిన కాన్స్టెంట్స్ ని టూ కాన్స్టెంట్స్ ఉన్నాయి, రెండు ఉన్నాయి, a కామ్ b రెండు కాన్స్టెంట్స్. సో టూ టైమ్స్ డిఫరెన్షియేషన్ చేయాలి మనం. సెకండ్ టైం కూడా చేయండి. సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x, differentiate with respect to x. So d by dx of మళ్ళీ same xy dash, xy dash plus dy by dx is equals to d by dx of a e power x minus b e power minus x. మళ్ళీ uv ఫార్ములా, u అంటే x, v అంటే y dash. y dash ఇంకో టైం డిఫరెన్షియేట్ చేస్తే y డబుల్ డాష్ అవుతుంది. సో x ఇంటూ ఏమవుతుంది y డబుల్ డాష్ ప్లస్ v u డాష్, y డాష్ ఇంటూ d by dx of x. సో y డాష్ ఇంటూ d by x డాష్, d by dx of x ప్లస్ dy by dx అంటే y డాష్, డైరెక్ట్ రాస్తున్నాం y డాష్ is equals to d by dx of e power x అంటే e power x. e power x అంటే ఏంటి? e power x. సో e power x e power x అంటే e power x మైనస్ e power minus x ది మైనస్ e power minus x. సో మైనస్ ఆల్రెడీ ఇక్కడ మైనస్ ని ఇంకొక మైనస్ వస్తే ప్లస్ అయిపోతుంది. అంటే ఏమొస్తుంది? ప్లస్ a, ఇక్కడ a రావాలి, a e power x ప్లస్ b e power minus x, b e power minus x. సో d by dx of x అంటే 1 అవుతుంది. సో x y డబుల్ డాష్ ప్లస్ y డాష్ ప్లస్ y డాష్ ఈక్వల్స్ టు, దీని వాల్యూ ఏంటి ఒకసారి చూడండి. వాడు ఇచ్చిన క్వశ్చన్ లో దీని వాల్యూ ఏంటి? a e power x ప్లస్ b e power minus x అంటే xy. దీని వాల్యూ ఏంటి? xy. గివెన్ క్వశ్చన్ లో వాడే ఇచ్చిండు. సిన్స్ ఇక్కడ రాస్తున్నా, సిన్స్ xy is equals to a e power x plus b e power minus x, b e power minus x. So xy double dash plus y dash 2y dash, 2y dash equals to xy. xy double dash అంటే మీనింగ్ ఏంటి? x d square y by dx square, y double dash అంటే అదే మీనింగ్, ప్లస్ 2 into y dash అంటే dy by dx is equals to xy. చూడండి మన ఫైనల్ వచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో మన కాన్స్టెంట్స్ a కామ్ b ఉండవు. వాటి ఎలిమినేట్ చేసుకొని ఏమొస్తుందంటే dy దాని ప్లేస్ లో, వాటి ప్లేస్ లో ఒక కాన్స్టెంట్ ప్లేస్ లో dy by dx వస్తుంది, ఇంకొక దాని ప్లేస్ లో d square by dx square. అంటే ఇక్కడ కాదు, మన ఫార్మ్ చేసిన ఈక్వేషన్ లో. ఓకేనా? ఇది సెకండ్ దాని సొల్యూషన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. y is equals to third one, y is equals to a plus bx e power kx, comma a comma b are constants. ఇక్కడ కాన్స్టెంట్స్ ఏంటి? ఇక్కడ a comma b are. సో టేక్ స్క్రీన్ షాట్ ఇక్కడ. రైట్, so y is equals to a plus bx e power kx. Third one, కాన్స్టెంట్స్ ఎన్ని ఉన్నాయి మనకి? a comma b కాన్స్టెంట్స్. y is equals to ఏంటి? a plus bx e power kx, e power kx. సో కాన్స్టెంట్స్ ఏంటి మనకి? వాడు ఇచ్చింది a comma b కాన్స్టెంట్స్. సో a comma b కాన్స్టెంట్స్ ని ఎలిమినేట్ చేయాలి మనం. a comma b కాన్స్టెంట్స్ ని ఎలిమినేట్ చేయాలి. సో ఫస్ట్ y డాష్ చేద్దాం, ఒకసారి డిఫరెన్షియేషన్ చేద్దాం. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ ద సైడ్స్. అంటే ఏమొస్తుంది ఇక్కడ? dy by dx అయితే y డాష్ వస్తుంది, డైరెక్ట్ వస్తుంది. dy by dx is equals to d by dx of, d by dx రాసుకోవచ్చు, y డాష్ కూడా రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో a plus bx into e power kx, e power kx. ఇది uv ఫార్మ్ వస్తుంది, ఇది u, ఇది v. uv డాష్ అంటే a plus bx, మనం ఫస్ట్ ఇయర్ లో మ్యాథ్స్ 1 లో వస్తుంది డిఫరెన్షియేషన్ లో uv ఫార్ములా. uv డాష్ ఏంటి ఫార్మ్ అంటే ఇది? uv డాష్ ఈక్వల్స్ టు uv డాష్ ప్లస్ vu డాష్. u అంటే ఇది d by dx of e power kx, e power kx plus e power kx into d by dx of a plus bx, a plus bx. సో
సో d by dx of a e power kx అంటే e power kx into k వస్తుంది a plus bx e power kx and ఓన్లీ x ఉంది అనుకోండి e power x బట్ ఏదైనా కాన్స్టెంట్ ఉంటే e power ax అంటే e power kx into k సో దీని ఏమొస్తుందంటే e power kx into k ప్లస్ e power kx d by dx of a అంటే కాన్స్టెంట్ 0 అవుతుంది సో d by dx of x అంటే 1 b into 1 సో a plus bx k ముందు కాదు k into a plus bx e power kx e power k b 0 b into 1 b 0 plus b అంటే b అవుతుంది e power kx into b అవుతుంది e power kx into b e power kx into b ఇదేంటి y dash value dy by dx dy by dx is equals to e power kx into k into a plus bx e power kx plus e power kx into b right సో దీన్ని ఏం రాసుకోవచ్చు మనం వాడు ఇచ్చిన ఈక్వేషన్ కి దీని వాల్యూ b y కదా a plus bx e power kx అంటే y అంటే y dash is equals to ఏం రాసుకోవచ్చు ky plus e power kx into b y dash is equals to ky plus e power kx into b ఇది y dash మనకు ఉన్న కాన్స్టెంట్స్ రెండు కదా దీని సెకండ్ టైం చేద్దాం డిఫరెన్షియేషన్ సెకండ్ టైం చేస్తే ఏమొస్తుంది మనకి డిఫరెన్షియేట్ టూ కాన్స్టెంట్స్ గా టూ టైం చేయాలి విత్ రెస్పెక్ట్ టు x అంటే y డాష్ ఏమొస్తుంది y డబుల్ డాష్ అవుతుంది y డాష్ ఏమవుతుంది y డబుల్ డాష్ is equals to so d by dx of ky plus d by dx of e power kx into b e power kx into b so y double dash is equals to d by dx of y k into అంటే వస్తుంది k into dy by dx వస్తుంది అంటే k into y dash plus d by dx of e power kx అంటే e power kx into k ఆల్రెడీ k ఉండాలి కదా ఓకే e power kx into k ఉండాలి plus b ఉంటే b ఉంది so y double dash is equals to k into y dash but b ఉంది కదా మనకి b ఎలిమినేట్ చేయాలి కదా ఓకే ఇది క్వశ్చన్ నెంబర్ 1 అనుకుందాం సో ప్లస్ k into దీన్ని ఏం రాసుకోవచ్చు e power kx into b రాయొచ్చు బట్ ఫ్రమ్ 1 నుండి e power kx into b ఏమవుతుంది y double dash y dash from 1 implies మన e power b టర్మ్ ఉండదు మనకి e power kx into b ఎలిమెంట్ అయిపోయింది ఆల్రెడీ సో ది e power kx b ఏం రాసుకోవచ్చు అంటే ఈ ky లెఫ్ట్ సైడ్ వస్తే y dash minus ky అవుతుంది అంటే దాని ప్లేస్ ఏం రాసుకోవచ్చు y dash minus ky రాసుకోవచ్చు y dash minus ky e power kx into b is equals to y dash minus ky రాసుకోవచ్చు దీని ప్లేస్ లో సో ఇక్కడ రాయండి దీని ప్లేస్ లో ఏంటి e power kx b అంటే y dash minus ky అంటే y double dash is equals to k into y dash plus k into y dash minus ky y dash minus ky so y double dash is equals to k y dash plus k into y dash ky dash minus k square y minus k square ky dash plus ky dash 2ky dash y double dash equals to 2ky dash minus k square into y y double dash అంటే d square y by dx square d square y by dx square సో లెఫ్ట్ సైడ్ వస్తే ఏమవుతుంది మనకి y double dash minus 2k y dash plus k square y is equals to 0 y double dash అంటే d square y by షార్ట్ కట్ లో రాసాం dx square నోటేషన్ minus 2k y dash అంటే dy by dx plus k square y is equals to 0 d square by dx square minus 2k dy by dx plus k square y is equals to 0 so ఇది solution of third one next fourth one ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి ఫాస్ట్ గా ఈ చిన్న చిన్న ఫార్ములాస్ గుర్తున్నావు మనకి e power kx అంటే k into e power x e power kx ఇది uv ఫార్ములా d by dx of x అంటే 1 అవుతుంది సో ఇక్కడ క్వశ్చన్ రాంగ్ రాసాం రైట్ టేక్ స్క్రీన్ షాట్ ఫాస్ట్
ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఫోర్త్ క్వశ్చన్ y ఈజ్ ఈక్వల్స్ అంటే a రావాలి కదా, a cos nx plus b, a cos nx plus b, a comma b are constants. Y is equals a cos nx plus b, a comma b are constants, a comma b are constants. అంటే a comma b 2 కాన్స్టెంట్స్ కదా, 2 టైమ్స్ డిఫరెన్షియేషన్ చేయాలి మనం. అంటే ఫస్ట్ ఒకసారి ఇద్దాం. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x ఏమొస్తుంది? సో dy by dx is equals to, so d by dx of a cos nx plus b, a cos nx plus b. సో d by dx of ఇదే ఫామ్ లో ఉంది, cos x ఫామ్ లో ఉంది. cos x ఫామ్ లో ఏంటి? మైనస్ sin x, అంటే మైనస్ sin nx plus b ఇంటూ x ప్లస్ x కూడా వేరే టర్మ్ లో చైన్ రూల్ అప్లై చేస్తాం. సో d by dx of nx plus b, d by dx of nx plus b, అక్కడ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది. మైనస్ a sin nx plus b ఇంటూ d by dx of x అంటే 1, n ఇంటూ 1 n అవుతుంది. d by dx of b అంటే 0, సో మైనస్ a sin nx plus b, n ఇంటూ 1 అంటే n అవుతుంది. ఏంది? dy by dx. ఒక్కసారి ఇష్టం ఇంతవరకు ఏమి ఎలిమినేట్ అవ్వాలి. సెకండ్ టైం చేద్దాం. సెకండ్ టైం చేద్దాం. సో డిఫరెన్షియేట్ అగైన్, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. అంటే ఇదేమవుతుంది? d స్క్వేర్ బై dx స్క్వేర్ అవుతుంది. సో d స్క్వేర్ y బై dx స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు d బై dx ఆఫ్ మైనస్ an, ఇక్కడ రాస్తాం మైనస్ an ఇంటూ sin ax, sin nx ప్లస్ b మైనస్ an. ఇదే ఫామ్ ఉంది. sin d by dx of sin x అంటే cos x, సో cos nx plus b ఇంటూ x ప్లస్ x లేదా మనకి d by dx of nx plus b, d by dx of nx plus b, d by dx of nx plus b. సో d by dx of nx అంటే x 1 అవుతుంది, b 0 అవుతుంది. రబ్ చేస్తున్నా ఇక్కడ. అంటే d స్క్వేర్ బై dx స్క్వేర్ is equals to d స్క్వేర్ y బై dx స్క్వేర్ is equals to minus an into cos nx plus b into d by dx of x అంటే 1, b అంటే 0, సో n into 1 plus 0 అంటే minus an cos nx plus b, n into 1 అంటే n, n plus 0 అంటే n అవుతుంది. సో మైనస్ a n స్క్వేర్ cos nx plus b. సో n స్క్వేర్ ముందుకు రండి, మైనస్ n స్క్వేర్ a cos nx plus b. సో దీని వాల్యూ n కదా క్వశ్చన్ లో ఇచ్చిన వాడు, y is equals to a cos nx plus b. దాని ప్లేస్ లో we can take n, y తీసుకోవచ్చు. సో is equals to minus n square into y. సో d square y by dx square is equals to ఇది. అది లెఫ్ట్ సైడ్ వస్తే పాజిటివ్ అవుతుంది. d square y by dx square plus n square y is equals to 0. d square y by dx square plus n square y is equals to 0. So this is our differential equation of y is equals to a cos nx plus b. So second problem, obtain the differential equation which corresponds to each of the following family of curves. కొన్ని ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ వాడిచ్చిండు, సో దానికి మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫార్మ్ చేయాలి. సో ఫస్ట్ వన్ చూడండి, ద రెక్టాంగులర్ హైపర్బోలాస్ విచ్ హ్యావ్ ద కోఆర్డినేట్ యాక్సెస్ యాజ్ అజంప్టోయిడ్స్. సో మనకి హైపర్బోలా వస్తుంది, మనకి కోఆర్డినేట్ యాక్సెస్ అజంప్టోయిడ్స్ ఉండే ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా. ఫస్ట్ ఆ ఈక్వేషన్ తీసుకోవాలి మనం, ఓకేనా. సో ఏంటంటే రెక్టాంగులర్, ఫస్ట్ వన్ రాస్తున్నా, రెక్టాంగులర్ హైపర్బోలా ఈజ్ ఏంటంటే xy is equals to c square. ఇదే రెక్టాంగులర్ హైపర్బోలా. xy is equals to c square. ఓకేనా. whose which have the coordinate axis as asymptotic. Asymptotic అనేది coordinate axis ఉంటాయి అన్నట్టు.
రైట్. సో xy is equals to c square. ఒక కాన్స్టెంట్ ఉంది మనకి, అంటే ఒక టైం డిఫరెన్షియేషన్ చేయాలి మనం. సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x, ఒక టైం డిఫరెన్షియేషన్ చేద్దాం. అండ్ d by dx of xy is equals to d by dx of c square, d by dx of c square, d by dx of xy is equals to d by dx of c square. అంటే ఇది uv ఫార్ములా, uv dash and x into dy by dx plus y into d by dx of x, d by dx of x is equals to d by dx of c square. c అంటే కాన్స్టెంట్, అంటే 0 అవుతుంది. సో x dy by dx plus y into d by dx of x అంటే 1, y into 1 is equals to 0. అంటే మనకు ఫైనల్ వచ్చే ఈక్వేషన్ ఏంటి? x dy by dx plus y is equals to 0. This is a differential equation. Okay now, for what rectangular hyperbola అంటే rectangular hyperbola equation తీసుకోవాలి. xy is equals to c square. ఒకటే కాన్స్టెంట్ ఉంటుంది, దీనికి ఒకసారి డిఫరెన్షియేషన్ చేయాలి, అది ఎలిమినేట్ అయిపోతుంది. సెకండ్ వన్ చూడండి. The ellipses will center at the origin and having coordinate axis. సో సెంటర్ ఆరిజిన్ ఉండే కోఆర్డినేట్ మనకి ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఫామ్ లో రాయాలి. సో ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఫామ్ ఏంటి మనకి? ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్సిస్, ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్సిస్, ఎలిప్స్ ఈస్ ఏంటంటే x స్క్వేర్ బై e స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బై b స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 1. x స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బై b స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 1. ఇక్కడ కాన్స్టెంట్స్ ఉన్నాయి, రెండు కాన్స్టెంట్స్ ఉన్నాయి ఇక్కడ, a స్క్వేర్ b స్క్వేర్ ab. సో వాటిని ఏం చేయాలంటే ఎలిమినేట్ చేయాలి, అంటే 2 టైమ్స్ డిఫరెన్షియేషన్ చేయాలి మనం. సో ఒక్కసారి చేద్దాం డిఫరెన్షియేషన్. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x అంటే ఏమొస్తుంది? d by dx of x స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ d by dx of y స్క్వేర్ బై b స్క్వేర్ ఈక్వల్స్ టు 1. d by dx of x square by a square plus d by dx of y square by b square equals both sides differentiation చేయాలి మనం, ఒకసారి కాదు 1. సో d by dx of x square అంటే 2x, సో 2x by a square అవుతుంది ప్లస్ y square అంటే 2y, 2y వస్తుంది ఇంటూ dy by dx అంటే 2y y dash by b square ఈక్వల్స్ టు d by dx of 1 అంటే కాన్స్టెంట్ 0, 1 అంటే కాన్స్టెంట్ 0. సో మనకు వచ్చింది x ప్లస్ 2x by a square plus 2y y dash by b square equals to 0. Right, take it as equation number 1. ఇది equation number 1 తీసుకుందాం. equation number 1 తీసుకుందాం. రెండు కాన్స్టెంట్స్ కదా, అంటే సెకండ్ టైం కూడా డిఫరెన్షియేషన్ చేయాలి. సో సెకండ్ టైం కూడా ఫస్ట్ రైట్, సెకండ్ టైం కూడా చేయాలి మనం. సో 2x by a square రైట్. సో సెకండ్ టైం కూడా డిఫరెన్షియేషన్ చేద్దాం. సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x, సెకండ్ టైం కూడా డిఫరెన్షియేషన్ చేయాలి. అంటే ఇక్కడ రబ్ చేస్తున్నా, స్క్రీన్ షాట్ తీసుకోండి. రైట్, so d by dx of 2x by a square plus so d by dx of 2y y dash by b square equals to d by dx of 0 అంటే 0 అయిపోతుంది. d by dx of x అంటే 1 అవుతుంది, అంటే 2 into 1 అంటే 2 by a square అవుతుంది ప్లస్ d by dx of y y dash అంటే uv ఫార్మ్ అగైన్ ఏమొస్తుంది? uv ఫార్మ్ అంటే 2 by b square గా రాద్దాం. uv ఫార్మ్ అంటే ఏమొస్తుంది? uv dash y y double dash ప్లస్ vu dash, v అంటే y dash, మరి y కి dy by dx ఇస్తే y dash అంటే ఇంకొక y dash వస్తుంది ఈక్వల్స్ టు 0. ఇది 2 by a square plus 2 by b square into
y double dash plus y dash into y dash. Y dash into y dash అంటే y dash square అవుతుంది. అంటే 2a square plus 2b square into y double dash plus y dash square equals to 0. 2a square plus 2b square 2b square into y double dash plus y dash square equals to 0. So, investigation 2xy square plus 2y dash by b square equals to 0. Differentiate చేస్తున్నాం. So separate రాద్దాం. 2y square plus 2y double dash by b square plus 2y dash square equals to 0. So ఈక్వేషన్ నెంబర్ 2 తీసుకుందాం. సో రెండు ఈక్వేషన్ సాల్వ్ చేద్దాం ఒకసారి. సాల్వ్ చేస్తే మనకు అర్థమవుతుంది. సో సాల్వ్ చేస్తే ఇక్కడ ఎలిమినేట్ చేద్దాం ఏదో ఒకటి. ఇక్కడ 2x/a² ఉంది కదా, ఇక్కడ ఈ 2/a² ఉంది. అంటే ఈ కంప్లీట్ గా ఈ ఈక్వేషన్ ని a² x తో మల్టిప్లై x తో అక్కడ బై b² రావాలి. x తో మల్టిప్లై చేసి మైనస్ చేద్దాం. అంటే ఫ్రమ్ 1 and 2 రెండు ఈక్వేషన్ సాల్వ్ చేద్దాం. ఫ్రమ్ 1 and 2 అంటే ఈక్వేషన్ 2 implies ఫస్ట్ ఈక్వేషన్ 1 రాద్దాం. సో 2x/a² plus 2y dash by b² equals to 0. సెకండ్ ఈక్వేషన్ ఇక్కడ x 2x/a² ఉంది కదా, ఓన్లీ 2/a² ఉంది. సో సెకండ్ ఈక్వేషన్ ని x తో మల్టిప్లై చేస్తున్నా. అంటే 2x 2 into x 2x/a² అవుతుంది ప్లస్ 2xy double dash by b² అన్ని టర్మ్స్ xy తో x తో మల్టిప్లై అయ్యాలి. 2x into y dash square by b² equals to 0 into x అంటే 0. సో ఈ రెండు ఈక్వేషన్స్ సాల్వ్ చేద్దాం. ఇది మైనస్ అవుతుంది, ఇది మైనస్ సైన్ చేద్దాం, మైనస్. సో 2x/a² minus 2x/a² gets cancel. రెండు క్యాన్సిల్. ఓకేనా? 2x/a² minus 2x/a² క్యాన్సిల్ అవుతుంది. సో ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి. రైట్, రబ్ చేస్తున్నాం. సో రిమైనింగ్ వచ్చేయండి మనకి ఈక్వేషన్. సో రిమైనింగ్ అంటే మనకి 2y dash by b², 2y dash by b². ఇది మైనస్ 2xy y double dash by b². నెక్స్ట్ minus 2xy dash square minus 2xy dash square by b² equals to 0. సో టోటల్ డినామినేటర్ b² ఉంది కదా, దీన్ని ఎలా రాసుకోవచ్చు? 2y dash minus 2xy double dash minus 2xy dash square equals to 0. సో 2 కామన్ తీసుకోవచ్చు మనం. 2 కామన్ తీస్తే మనకు ఒక్కసారి వెయిట్ 1 సెకండ్, ఒక్కసారి ఆన్సర్ చెక్ చేద్దాం. రైట్. సో టేక్ అవుట్ 2 కామన్, -2 కామన్ తీసుకోండి. -2 కామన్ తీసి రిమైనింగ్ ఇది పాజిటివ్. ఫస్ట్ ఇది రాద్దాం. సో xy double dash ఇది రాద్దాం ఫస్ట్. నెక్స్ట్ y dash square ఇది ప్లస్ xy dash square నెక్స్ట్ మైనస్ y dash ఈక్వల్స్ టు 0. బై 0 బై -2 అంటే 0 అవుతుంది. అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు? xy d² y by dx square, y double dash అంటే ఇదే కదా, ప్లస్ x ఇంటూ y dash అంటే dy by dx హోల్ స్క్వేర్ మైనస్ y ఇంటూ y dash అంటే dy by dx. ఇది ఈక్వల్స్ టు 0. ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ విత్ సెంటర్ 0, 0. xy d² by dx square
plus x into dy by dx whole square minus y into dy by dx equals to 0. ఓకేనా? సో ఇది differential equation of the equation of ellipse with center 0, 0 and coordinate axis as axis. So this is a solution of Roman 2 second problem. So differential equation form very very important for EAMCET and JEE also. ఓకేనా? వాడు ఇచ్చిన ఈక్వేషన్ లో ఎన్ని కాన్స్టెంట్స్ ఉంటే అన్ని టైమ్స్ డిఫరెన్షియేషన్ చేస్తాం మనం. తర్వాత ఏదో కండిషన్స్ ఆ రిలేషన్స్ చేసుకొని మనం వాటిని కాన్స్టెంట్స్ ఎలిమినేట్ చేయాలి. మనకు ఫైనల్ వచ్చే ఆన్సర్ లో ఆ కాన్స్టెంట్స్ అసలుగా మనకు కనపడద్దు. ఓకేనా? సో టేక్ స్క్రీన్ షాట్.